Hello job seekers, welcome to my YouTube channel Alert Your Job Info. ప్రీవియస్ వీడియోస్ చూసుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదండి. సేమ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో టోటల్ 606 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ, ఎవరెవరు ఎలిజిబుల్, ఫీజ్ ఎంత పే చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందా, ఎగ్జామ్ ఉంటుందా, సో శాలరీ ఎంత పే చేస్తారు, సో అదంతా ఫర్దర్గా వీడియోలో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయొద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామండి. ఇదండి నోటిఫికేషన్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 3rd ఫిబ్రవరి నుంచి 23rd ఫిబ్రవరి వరకు ఇంకా 9 days టైం ఉందండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో పోస్ట్స్ వచ్చేసి మనకి ఇలా ఇవి పోస్ట్స్ అండి. 21 పోస్ట్స్ అయితే ఉన్నాయి. చీఫ్ మేనేజర్ ఐటీ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ SMGS 4 గ్రేడ్. పే స్కేల్ వచ్చేసి 76,000 నుంచి 89,000 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే చీఫ్ మేనేజర్ ఐటీ క్వాలిటీ అష్యూరెన్స్ లీడ్ సేమ్ గ్రేడ్ సేమ్ సాలరీ 1 వేకెన్సీ. అలానే చీఫ్ మేనేజర్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ సేమ్ సాలరీ అండి, 1 వేకెన్సీ ఉంది. చీఫ్ మేనేజర్ ఐటీ ఎజైల్ మెథడాలజీ స్పెషలిస్ట్ సేమ్ గ్రేడ్, అలానే సాలరీ కూడా పైన దానిలాగే 1 వేకెన్సీ. నెక్స్ట్ చీఫ్ మేనేజర్స్ వచ్చేసి 4 ఉన్నాయండి. చీఫ్ మేనేజర్స్ ఐటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ లీడ్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఎజైల్ మెథడాలజీ స్పెషలిస్ట్లో వేకెన్సీస్. అలానే సీనియర్ మేనేజర్ కూడా ఉన్నాయి. సీనియర్ మేనేజర్ ఐటీ అప్లికేషన్ డెవలపర్ వచ్చేసి గ్రేడ్ చేంజ్ అయిందండి. MMGS 3 63,840 నుంచి 78,230 వరకు 4 వేకెన్సీస్. సీనియర్ మేనేజర్ ఐటీ డెవాప్స్ ఇంజనీర్ MMGS 3 సేమ్ సాలరీ 2 వేకెన్సీస్. సీనియర్ మేనేజర్ ఐటీ రిపోర్టింగ్ ETL స్పెషలిస్ట్ మానిటరింగ్ అండ్ లాగింగ్ సేమ్ సాలరీ 2 వేకెన్సీస్. రిస్క్ 20 వేకెన్సీస్. అలానే CA 14 వేకెన్సీస్. ఇవి సీనియర్ మేనేజర్. నెక్స్ట్ మేనేజర్ క్యాడర్లో ఫ్రంట్ అండ్ మొబైల్ డెవలపర్ సాలరీ చేంజ్ అయిందండి. 48,170 నుంచి 69,810 2 వేకెన్సీస్. నెక్స్ట్ API ప్లాట్ఫామ్ ఇంజనీర్ ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్ 2 వేకెన్సీస్. మేనేజర్ రిస్క్ 27 వేకెన్సీస్. మేనేజర్ క్రెడిట్ 371 వేకెన్సీస్, ఇవి ఎక్కువ ఉన్నాయి. మేనేజర్ లా 25 వేకెన్సీస్. నెక్స్ట్ మేనేజర్ ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్ 5 వేకెన్సీస్. టెక్నికల్ ఆఫీసర్ 19 వేకెన్సీస్. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ 36,000 నుంచి 63,840 2 వేకెన్సీస్. సివిల్ ఇంజనీర్ 2 వేకెన్సీస్. ఆర్కిటెక్ట్ 1 వేకెన్సీ. టెక్నికల్ ఆఫీసర్ 30 వేకెన్సీస్. నెక్స్ట్ 4x 73 వేకెన్సీస్. సో ఆల్ టుగెదర్ చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్లో 606 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. సో ఇవి వచ్చేసి కేటగిరీ వైజ్. సో SC 89, ST 44, OBC 161, EWS 59, UR 253, టోటల్ 606. అలానే VI 6, HI 7, OC 8, MOD 4. సో టోటల్గా 606 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ 3rd ఫిబ్రవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎండ్ డేట్ వచ్చేసి 23rd ఫిబ్రవరి. సో హార్డ్లీ ఒక 10 days ఉందండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్ ఆర్ భూటాన్. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్, పోస్ట్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చీఫ్ మేనేజర్ ఐటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ పోస్ట్ కోడ్ 1కి మినిమం ఏజ్ 30, మ్యాక్సిమం 45. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్, BSc, BE, BTech డిగ్రీ ఆర్ మాస్టర్స్ ఆర్ MTech, MSc ఇన్ కంప్యూటర్ సైన్స్, IT, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ECE. డిజైరబుల్ ప్రొఫెషనల్ వచ్చేసి రెలవెంట్ సర్టిఫికేషన్స్ ఇన్ రెడ్ హ్యాట్, ఓపెన్ షిఫ్ట్, AWS, Azure అండ్ అదర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో సర్టిఫికేషన్ అనేది ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమమ్ ఆఫ్ 10 ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ 6 years మాత్రం ఈ డొమైన్లో మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. డొమైన్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు.
ఐటీ ప్లాట్ఫామ్లో అంటే ఇన్ఫ్రా ఆర్కిటెక్చర్, నెట్వర్క్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, అప్లికేషన్ ఆర్కిటెక్చర్, స్టోరేజ్ ఆర్కిటెక్చర్, బ్యాకప్ ఆర్కిటెక్చర్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్లో కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. డొమైన్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది వచ్చేసి డిజైరబుల్. డెవాప్స్, పైప్లైన్స్, అజ్యూర్, AWS, ఎజైల్ మెథడాలజీస్, ఆటోమేషన్ టూల్స్, బిగ్ డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్లో డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి పోస్ట్ కోడ్ 1కి. అలానే పోస్ట్ కోడ్ 2కి కూడా సేమ్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్, సర్టిఫికేషన్స్ మాత్రం చేంజ్ అయిందండి. AWS సర్టిఫైడ్ డెవాప్స్ ఇంజనీర్, సెలేనియం ప్రొఫెషనల్, అలానే ఎక్స్పీరియన్స్ కూడా చేంజ్ అయింది. వర్క్ ఎక్స్పీరియన్స్ నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. 1కి 4 సార్లు చదివి అప్లై చేయండి. ఏజ్ సేమ్ అండి. సో నెక్స్ట్ చీఫ్ మేనేజర్ IT, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏజ్ సేమ్, ఎక్స్పీరియన్స్ కూడా సేమ్ అండి, పైన దానికి లాగే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 4 కూడా సేమ్, కాకపోతే మీకు ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చేంజ్ అవుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాత్రం సేమ్. ఇక్కడ స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషను, జీరా సర్టిఫికేషన్ ఉండాలి. అలానే స్క్రమ్, కాన్బాన్, అదర్ ఎజైల్ ప్రాక్టీసెస్లో ఫెమిలియారిటీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా చేంజ్ అయిందండి. డెవాప్స్, ఎజైల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో నెక్స్ట్ పోస్ట్ కోడ్ 5 వచ్చేసి ఏజ్ చేంజ్ అవుతుంది. మినిమం 28, మ్యాక్సిమం 38. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సేమ్. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ జావా, ఓపెన్ షిఫ్ట్, AWS ఆర్ అజ్యూర్, స్ప్రింగ్ బూట్లో సర్టిఫికేషన్ ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా చేంజ్ అవుతుందండి. మినిమం 7 ఇయర్స్ ఉండాలి. దాంట్లో 3 ఇయర్స్ మాత్రం ఈ డొమైన్లో మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజైరబుల్ మెన్షన్ చేశారు, డొమైన్ కూడా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ సీనియర్ మేనేజర్ 28, 38, మినిమం 28, మ్యాక్సిమం 38. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సేమ్. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ వచ్చేసి జెంకిన్స్లో, అలానే గిట్లాబ్, సెల్ఫ్ మేనేజ్డ్, అదర్ డెవాప్స్ టూల్స్లో సర్టిఫికేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారండి. సో నెక్స్ట్ సీనియర్ మేనేజర్ IT పోస్ట్ కోడ్ 7లో క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సేమ్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సీనియర్ మేనేజర్ పోస్ట్ కోడ్ 8 మళ్ళీ ఏజ్ చేంజ్ అయిందండి. మినిమం 25, మ్యాక్సిమం 35. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి మళ్ళీ చేంజ్ అయింది. ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి అండ్ సర్టిఫికేట్ ఇన్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఆర్ ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్మెంట్ ఆర్ CA ఆర్ CFA. నెక్స్ట్ ఆర్ ఫుల్ టైమ్ MBA ఆర్ మాస్టర్స్ ఇన్ మ్యాథ్స్ ఆర్ స్టాట్స్ ఆర్ క్లైమేట్ రిస్క్లో సర్టిఫికేషన్ ఉండాలి. ఫుల్ టైమ్ కోర్స్ చేసి ఉండాలండి. అలానే ఇది 4 దాంట్లో ఏదో ఒకటి డిజైరబుల్ సర్టిఫికేషన్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. 3 ఇయర్స్ మాత్రం రిస్క్ ఫంక్షన్స్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ పోస్ట్ కోడ్ 9 వచ్చేసి CA క్వాలిఫికేషన్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మేనేజర్ IT వచ్చేసి BSc, BE, BTech, MSc, MTech, కంప్యూటర్ సైన్స్, IT, ECEలో ఇంజనీరింగ్ చేసి ఉండాలి, డిగ్రీ ఉండాలండి. సర్టిఫికేషన్ వచ్చేసి రియాక్ట్ డెవలపర్, రియాక్ట్ JS, రియాక్ట్ నేటివ్, జావా స్క్రిప్ట్, CSS, HTML సర్టిఫికేషన్ ఉండాలి. కోర్ నాలెడ్జ్ ఇన్ జావా స్క్రిప్టింగ్ అండ్ బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో నెక్స్ట్ మేనేజర్ IT పోస్ట్ కోడ్ 11కి సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్స్ మాత్రం చేంజ్ అయిందండి. ఎక్స్పీరియన్స్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో రిస్క్ మేనేజ్మెంట్లో ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్లో సర్టిఫికేషన్ విత్ గ్రాడ్యుయేషన్ ఆర్ ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్మెంట్ విత్ గ్రాడ్యుయేషన్ ఆర్ CA, CFA ఆర్ MBA, అలానే 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ క్రెడిట్ మేనేజర్, క్రెడిట్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలండి. పోస్ట్ వర్క్ క్వాలిఫికేషన్ 3 ఇయర్స్ అనేది ఉండాలి. సో లా కూడా అంతే, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ లా విల్ బి ప్రిఫరబుల్. 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇంటిగ్రేటెడ్ ట్రెషరీ ఆఫీసర్ ఏజ్ కూడా చేంజ్ అవుతుంది. గ్రాడ్యుయేషన్ విత్ ఫుల్ టైమ్ MBA ఆర్ మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎకనామిక్స్, పోస్ట్ వర్క్ క్వాలిఫికేషన్ ఉండాలి. నెక్స్ట్ మేనేజర్ టెక్నికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ప్రొడక్షన్, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్, ECE, కంప్యూటర్ సైన్స్, టెక్స్టైల్, కెమికల్, వీళ్ళు ఎలిజిబుల్. దీంట్లో డిగ్రీ అనేది ఉండాలి. మినిమం 25, మ్యాక్సిమం 35, 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్కి BE, BTech ఎలక్ట్రికల్ విత్ మినిమం 60%, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. సివిల్ కూడా BE, BTech ఇన్ సివిల్, ఎక్స్పీరియన్స్ నిల్. అసిస్టెంట్ మేనేజర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదండి. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి మాత్రం క్వాలిఫికేషన్ సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు.
నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్, డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ వాళ్ళకి నిల్ ఎక్స్పీరియన్స్ లేదు. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ 4X వాళ్ళకి కూడా గ్రాడ్యుయేషన్ ఉండాలి, అలానే ఫుల్ టైమ్ MBA ఆర్ PGDA ఆర్ PGDM విత్ మినిమమ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇది క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసండి ఏజ్ లిమిట్. మనకి రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. SC ST వాళ్ళకి 5 years, OBC NCL 3 years, PWBD వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 years, రియాట్స్ వాళ్ళకి 5 years. సో రిజర్వేషన్ మాత్రం టైం టు టైం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ప్రొబేషన్ అండి. 2 years సెలెక్ట్ అయితే 2 years ప్రొబేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బాండ్ కూడా ఉందండి, 2,50,000 బాండ్ అనేది ఉంటుంది ఇన్ 3 years ఆఫ్ సర్వీస్లో. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ 1 ఇక్కడ మెన్షన్ చేశారండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ప్రొఫెషనల్ నాలెడ్జ్ టు రిలవెంట్ పోస్ట్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి 120 minutes టైమ్. అలానే 17 18 19 20 21 పోస్ట్స్కి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 25 questions 25 marks, రీజనింగ్ 50 questions 50 marks, ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు పోస్ట్ 50 questions 100 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 questions 25 marks, 150 questions 200 marks ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో పేపర్ ఉంటుందండి. సో రాంగ్ ఆన్సర్కి అయితే 1/4 ఆఫ్ పెనాల్టీ అనేది ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఫాలోడ్ బై జీడీ కూడా ఉంటుందండి, గ్రూప్ డిస్కషన్. సో ఇదండి నోటిఫికేషన్. ఇది వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ ఢిల్లీ, చండీగఢ్, మొహాలి, లక్నో, కోల్కతా, పాట్నా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, భోపాల్, ముంబై, అహ్మదాబాద్. సో ఏపీ వాళ్ళు అయితే హైదరాబాద్ వెళ్ళి రాయాలి. సో ఎగ్జామ్ సెంటర్స్ అదండి. ఇది ఇంటర్వ్యూ అప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సిన డాక్యుమెంట్స్ నోటిఫికేషన్లో ఉంటుందండి. నోటిఫికేషన్ ఒకసారి చూడండి. ఇది హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి, రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజు, నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్స్, అప్లోడింగ్స్. నెక్స్ట్ ఫీ పేమెంట్ వచ్చేసి జనరల్, EWS, OBC వాళ్ళకి 850, SC ST PWD క్యాండిడేట్స్కి 175. ఇది వచ్చేసి అప్లికేషన్ ప్రొసీజర్, ఎలా అప్లై చేయాలి ఏంటి అని. పేమెంట్ ఆఫ్ ఫీజు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఇదండి నోటిఫికేషన్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేయండి. పే స్కేల్ బాగుంది. అలానే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కోర్ బ్రాంచెస్కి అంటే ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ వాళ్ళకు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఎగ్జాము, ఇంటర్వ్యూ, జీడీ ఉంటుంది. ఫర్దర్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.